సహజంగా ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలనే వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇతరులకు తోడుగా ఉండాలని చాలా శాతం మంది భావిస్తారు. కాకపోతే కొంతమంది మాత్రమే వారికి ఆర్థికంగా సహాయం అందిస్తారు. ముఖ్యంగా ఎప్పుడైతే అప్పిస్తారో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దాన్ని తిరిగి తీసుకునే సమయానికి ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తిరిగి మీ ధనాన్ని పొందడానికి ఎంతో సమయం కూడా పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీ డబ్బులను అప్పుగా ఇస్తుంటే ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి. కొంతకాలం తర్వాత అప్పు తిరిగి చెల్లిస్తే ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ కొంతమంది మాత్రం అప్పు ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించరు. ఇటువంటి సమయంలో ఎంతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి వారికి అస్సలు డబ్బులను అప్పుగా ఇవ్వద్దు. ముఖ్యంగా ఎవరైతే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తారో వారికి డబ్బుని సరిగా వినియోగించడం రాదు అని గుర్తుంచుకోవాలి. ఎవరికైతే బాధ్యత ఉండదో వారు డబ్బుని వృధా చేస్తారు. అటువంటి వారికి డబ్బును అప్పుగా అస్సలు ఇవ్వద్దు. కొంతమంది పూర్తిగా పరిచయం లేకపోయినా ఎవరో తెలియకపోయినా సరే అప్పును అడుగుతారు. అలాంటి పరిస్థితుల్లో డబ్బును అప్పు ఇవ్వద్దు. ఎందుకంటే అలాంటి వారికి డబ్బు ఇవ్వడం వల్ల తిరిగి ఆ డబ్బును మీరు పొందలేరు. పైగా మీ కష్టమంతా వృధా. కొంతమంది ఎన్నో తప్పులను చేస్తారు. అటువంటి సమయంలో వారికి డబ్బు ఇచ్చినా సరే ఉపయోగం ఉండదు. అనవసరమైన ఖర్చులు చేసి ఆ డబ్బును వృధా చేస్తారు. ఎవరైతే మత్తు పదార్థాలు వంటి వాటికి బానిసలై ఉంటారో వారికి డబ్బు ఇవ్వద్దు. ఎందుకంటే వారికి ఇచ్చిన డబ్బు అస్సలు వెనక్కి రాదు. డబ్బు విలువ కూడా తెలియదు. కాబట్టి అప్పు ఇవ్వకపోవడమే మేలు.